కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల ఎవరైతే పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ వీడియో లోపల మనం పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఎప్పటి వరకు టైం ఉంది, ఎవరెవరు ఎలిజిబుల్, ఎంత ఏజ్ ఉండాలి అని చెప్పి మనం అయితే డీటెయిల్ అని అయితే మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు ఎట్లాంటి డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి కూడా మనం అయితే ఈ వీడియో లోపల డీటెయిల్ అని అయితే మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్‌కి ఒకవేళ కొత్తగా వస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్, సో ఈ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ అనేది మనకి 2 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది. సో ఈ 2 ఇయర్స్ డ్యూరేషన్‌కి సంబంధించిన పోస్ట్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025 అండ్ 2026. 2025-26కి సంబంధించి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే పోస్ట్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిర్రు. అండ్ ఈ నోటిఫికేషన్ త్రూ ఆల్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ నర్సింగ్ కాలేజెస్ ఏవైతే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కి అఫిలియేట్ అయి ఉన్నాయో ప్రతి కాలేజ్ లోపల కూడా ఈ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి సీట్స్ అయితే ఫిల్ చేయడం జరుగుతదన్నట్టు. అండ్ ఈ నోటిఫికేషన్ అనేది మనకు ఆన్లైన్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మాత్రమే. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తర్వాత మనకు మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. సో స్టేట్ మెరిట్ పొజిషన్ బట్టి మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నట్టు గవర్నమెంట్ సీట్స్‌కి సంబంధించి. ఓకేనా. సో ఈ స్టేట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసే ముందు మనం ఏమైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తామో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లోపల అవన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేస్తారన్నట్టు. వెరిఫై చేసి ఒక మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు ప్రొవిజనల్ అని చెప్పి. ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు అన్నట్టు. ఓకేనా. సో ఇది అండ్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే 16th September 2025 రోజు మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది 9 AM నుండి. అండ్ మనకి 30 September 2025 5 PM దాకా టైం అయితే ఉందన్నట్టు ఆన్లైన్ లోపల అప్లై చేసుకోవడానికి. ఆన్లైన్ అప్లికేషన్ వీడియో అనేది నేను లైక్ ఆల్రెడీ చేసిన బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఆ బీఎస్సీ నర్సింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ ఇది కూడా సేమ్ అయితే ఉంటదన్నట్టు. సో అక్కడ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ బీఎస్సీ నర్సింగా, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ అని అడుగుతది. పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ అని చెప్పి పెట్టుకొని అప్లికేషన్ అయితే కంటిన్యూ చేసేసేయాలి. సో సేమ్ ప్రాసెస్ ఉంటది. కొన్ని డీటెయిల్స్ మాత్రం మనం సో ఏమి ఇయ్యాల్సి ఉంటది అంటే మన జీఎన్ఎంకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో అదొకసారి చూసి ఆ అప్లికేషన్ అయితే చేసేసుకోరి. 16 September 2025 నుండి 30 September 2025 దాకా మనకు టైం అయితే ఉంది ఆన్లైన్ లోపల రిజిస్ట్రేషన్ చేయడానికి. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లోపల మనం అన్ని స్కానర్డ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో అప్లోడ్ చేసిన దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఒక మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. ఓకేనా. సో మనం మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటది. అండ్ ఎలిజిబిలిటీ విషయానికొస్తే క్యాండిడేట్ అనేటాయనే లోకల్ అయి ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో క్యాండిడేట్ అనేటాయన లోకల్ అయి ఉండాల్సి ఉంటది. అండ్ దాంతో పాటుగా మనకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చిర్రు అంటే నోట్ లోపల డొమిసైల్ ఆఫ్ అదర్ స్టేట్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కంపీటెంట్ అథారిటీ కోటా ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఓకేనా. సో డొమిసైల్ ఆఫ్ అదర్ స్టేట్ అంటే వేరే స్టేట్ క్యాండిడేట్స్ ఎవరు కూడా ఎలిజిబుల్ కాదని చెప్పి మనకైతే ఇచ్చిర్రు. కంపీటెంట్ అథారిటీ కోటాకి అంటే గవర్నమెంట్ కోటాకి ఎలిజిబుల్ కాదు. నువ్వు మేనేజ్మెంట్ లోపల చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది కానీ కంపీటెంట్ కోటాకి ఎలిజిబుల్ అయితే కాదన్నట్టు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ చేయాలంటే నువ్వు ఇంటర్మీడియేట్ పాస్ అయి ఉండాలి. ఓకేనా. ఇంటర్మీడియేట్ పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియేట్ అనేది సో నార్మల్‌గా మన ఏదైతే ఇంటర్మీడియేట్ బోర్డ్ ఉంటదో కామన్ ఇంటర్మీడియేట్ బోర్డు. సో తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అందులో నుండి పాస్ అయినా పర్లేదు. లేదంటే మీరు ఎన్ఐఓఎస్ కావచ్చు, టీఓఎస్ఎస్ కావచ్చు. సో ఏదైనా ఇంటర్మీడియేట్ బోర్డ్ నుండి రికగ్నైజేషన్ ఉన్న ఇంటర్మీడియేట్ బోర్డ్ నుండి పాస్ అయితే అయ్యి ఉండాల్సి ఉంటదన్నట్టు. సో ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉండి మీరు జీఎన్ఎం అనేది పాస్ కావాలి. జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ అనేది పాస్ అయ్యి ఉన్నప్పుడు మాత్రమే ఈ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ అనేది చేయడానికి ఎలిజిబుల్. అండ్ జీఎన్ఎం కాలేజ్ ఏదైతే నువ్వు చదివిన జీఎన్ఎం ఇన్‌స్టిట్యూషన్ ఉంటదో ఆ జీఎన్ఎం ఇన్‌స్టిట్యూషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్ నర్సింగ్ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా చేత రిజిస్టర్డ్ అయ్యి ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే నర్సింగ్ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేకపోతే స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ కావచ్చు, రిజిస్టర్డ్ అయ్యి ఉండాల్సి ఉంటదన్నట్టు. రిజిస్టర్డ్ అయ్యి ఉన్న కాలేజ్‌లు మాత్రమే రికగ్నైజ్ అయ్యి ఉన్న కాలేజులల్ల చదివిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితారన్నట్టు
పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ చేయడానికి. ఓకేనా. సో, ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సో, అంటే లైక్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్‌కి ఆహ్, హైదరాబాద్ లోపల ఉన్న గవర్నమెంట్ కాలేజ్ లోపల చేసుకోవడానికి జాబ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఈ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఓకేనా. 2 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్. ఓకేనా. ఒక యాస్ ఎ స్టాఫ్ నర్స్ లాగా మనకి వీళ్ళు సో, మెడికల్ హెల్త్ అండ్ డిపార్ట్మెంట్ అండ్ దాంతో పాటుగా విద్యా విధాన్ పరిషత్ తెలంగాణ స్టేట్‌కి సంబంధించి మనకు 2 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఓకేనా. పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ చేయాలంటే యాజ్ ఆన్ 31 ఆగస్ట్ 2025 వరకి. 2025 వరకు మనం సో, ఎవరైతే ఇన్ సర్వీస్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ 2 ఇయర్స్ ఆఫ్ సర్వీస్‌ని కంప్లీట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అది అండ్ దెన్ వాళ్ళు అవన్నీ కూడా చూస్తారన్నట్టు. రెగ్యులరా కాదా అని చెప్పి ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ ఉందా లేదా అని చెప్పి ఇవన్నీ కూడా చూస్తారు. కాబట్టి అవన్నీ డాక్యుమెంట్స్ అయితే మనం రెడీగా పెట్టుకోవాల్సి ఉంటది. ఫీమేల్ మాత్రమే ఎలిజిబుల్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ లోపల చేయడానికి. ఓకేనా. ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఏజ్ విషయానికొస్తే 21 ఇయర్స్ కంప్లీట్ కావాలి. ఓకేనా. సో, మినిమమ్ ఏజ్ ఆఫ్ 21 ఇయర్స్ అనేది రిక్వైర్డ్ మనకు పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ చేయాలంటే. అప్పర్ ఏజ్ లిమిట్ ఏదైనా ఉందంటే అప్పర్ ఏజ్ లిమిట్ ఏం లేదు. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకు సో, ఫీజు ఓకేనా. ఫీజ్ అనేది ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, ఆన్‌లైన్ లోపల వెరిఫికేషన్ చేపించుకోవడానికి ఫీజ్ అనేది 2500 అయితే ఉంటది. అండ్ అడిషనల్‌గా బ్యాంక్ చార్జెస్ అయితే ఉంటాయన్నట్టు. 2500 ప్లస్ అడిషనల్‌గా బ్యాంక్ చార్జెస్ అయితే ఉంటాయి. ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్‌కి అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్‌కి రూ. 2000 అయితే ఉంటదన్నట్టు. ఇంక్లూడింగ్ సో, లైక్ ఎక్స్‌క్లూడింగ్ బ్యాంక్ చార్జెస్. ఓకేనా. ఎక్స్‌క్లూడింగ్ బ్యాంక్ చార్జెస్ అంటే బ్యాంక్ చార్జెస్ అనేది మనకు సెపరేట్‌గా మనం పే చేయాల్సి ఉంటది. అండ్ ఇది అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే మనం నెట్ బ్యాంకింగ్ త్రూ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ త్రూ పేమెంట్ అయితే చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఒకసారి మీరు పే చేసిర్రంటే మళ్ళా మీకు రిఫండ్ అయితే చేయరు వాళ్ళు. కాబట్టి మీరు పే చేసే ముందే ఆలోచించుకొని మీరు అప్లికేషన్ చేస్తారా? చేయరా? అని చెప్పి. ఓకేనా. అండ్ దెన్ మనం లైక్ ఇక్కడ ఫీ స్ట్రక్చర్ ఓకేనా. ఫీ స్ట్రక్చర్ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేది పెడతదన్నట్టు గవర్నమెంట్ సీట్స్‌కి. సో, ఎంతైతే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫీ స్ట్రక్చర్ పెడతదో అంత ఫీ అనేది మనం పే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనే విషయానికొస్తే బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్‌సి మెమో అంటాం. ఎస్ఎస్‌సి మెమో అనేది కావాలి. అండ్ దాని తర్వాత ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో ఓకేనా. సో, మనకు జీఎన్ఎం మార్క్స్ మెమో కావాలి. ఓకేనా. సో, ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో కావాలి. 10థ్ మార్క్స్ మెమో కావాలి. జీఎన్ఎంకి సంబంధించిన మార్క్స్ మెమో కావాలి. గ్రేడ్ సర్టిఫికేట్ కాదు. ఓకేనా. మార్క్స్ మెమో అయితే కావాలి జీఎన్ఎంకి సంబంధించి. అండ్ దెన్ 9థ్ క్లాస్‌ది, 10థ్ క్లాస్‌ది బోనాఫైడ్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్ అంటాం. అండ్ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌ది స్టడీ సర్టిఫికేట్స్. అండ్ ఆఫ్టర్ దట్ మనకు జీఎన్ఎంకి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్. సో, ఒకవేళ మనకు 9థ్, 10థ్ 2 సర్టిఫికేట్‌లు ఉన్నాయనుకో ఒకటే పీడీఎఫ్ లాగా మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఇంటర్మీడియేట్ కూడా 2 పీడీఎఫ్‌లు ఉన్నాయనుకో లైక్ 2 పేజెస్ ఉంటే ఒకటే పీడీఎఫ్ లాగా మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. జీఎన్ఎం కూడా ఒకటే పీడీఎఫ్ లోపల మనమైతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. రెసిడెన్స్ సర్టిఫికేట్. సో, ఎవరైతే సీరియల్‌గా 4 సంవత్సరాలు తెలంగాణ లోపల చదువుతారో వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అవసరం లేదు. కానీ ఎవరైతే ఓపెన్ క్యాండిడేట్స్ ఉంటారో ఓపెన్ కాలేజ్‌లో గాని, ఓపెన్ ఇంటర్, ఓపెన్ లోపల ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ 4 ఇయర్స్‌కి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అయితే అవసరమైతాయన్నట్టు. అది తీసి పెట్టుకోరి. అండ్ దెన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ లోపల రిజర్వేషన్‌ని తీసుకుందాం అనుకుంటే 2025, 26 అకాడమిక్ ఇయర్స్‌కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. తర్వాత ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్. టీసీ కూడా మనమైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటది. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటది. అండ్ రిజర్వేషన్ కోసం లేటెస్ట్ పేరెంటల్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటది. దాని తర్వాత ఆధార్ కార్డ్ ఓకేనా. ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ. ఆధార్ కార్డ్ ఒకవేళ ఇన్ సర్వీస్ ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారో వాళ్ళు ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. దాని తర్వాత సో, లేటెస్ట్ పాస్ ఫోటో ఓకేనా. లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అనేది మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. అన్నీ కూడా పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలి. ఎక్సెప్ట్ మన ఫోటో కావచ్చు,
సిగ్నేచర్ కావచ్చు. జేపీజీ ఆ జేపీజీ ఫార్మాట్ లోపల 100 కేబీ లోపు అయితే ఉండాల్సి ఉంటదన్నట్టు. అండ్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఒకవేళ హ్యాండిక్యాప్డ్ అయితే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కూడా పర్సన్ విత్ డిజబిలిటీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఇవి డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాల్సినయి. అండ్ ఏజ్ విషయానికొస్తే ఇంకా కొంచెం క్లారిటీగా ఏజ్ గురించి మాట్లాడుకుంటే, మన ఏజ్ అనేది ఎస్ఎస్‌సి మెమో ఉంటది కదా! ఎస్ఎస్‌సి మెమోలో ఉన్న ఏజ్‌ని బట్టి మనకైతే చూస్తారన్నట్టు. ఏజ్ క్యాలిక్యులేషన్ అయితే చేస్తారన్నట్టు. ఓకేనా? సో, మనం మెయిన్‌గా ఏజ్ విషయానికొస్తే ఎంత ఏజ్ తర్వాత ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అయితరు అని మనమైతే ఇప్పుడైతే ఒకసారి డీటెయిల్‌గానైతే మాట్లాడుకుందాం. సో, ఇక్కడ మనకు క్లియర్ కట్ ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు. క్యాండిడేట్స్ బోర్న్ ఆన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ ఓకేనా? సో, క్యాండిడేట్స్ బోర్న్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 2nd January 2005 ఎవరైతే 2nd January 2005 తర్వాత పుడతారో వాళ్ళెవ్వరు గూడా ఎలిజిబుల్ గాదు. ఓకేనా? సో, ఎందుకంటే వాళ్ళకి 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండదు గాబట్టి. ఓకేనా? 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది కంప్లీట్ కాదు గాబట్టి 2nd January 2005 తర్వాత పుట్టిన వాళ్ళెవరు గూడా ఎలిజిబుల్ గాదన్నట్టు. ఓకేనా? సో, ఇది అండ్ దెన్ మనకి ఎస్ఎస్‌సి మెమో లోపలున్న ఏజ్‌ని క్రైటీరియాగా తీసుకుంటూ అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకు ఉండదన్నట్టు. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఏముండది. బీఎస్సీ జీఎన్ఎం చేద్దాం అనుకున్నా, బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకున్నా అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మనకు ఏముండదన్నట్టు అకార్డింగ్ టు సో, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నార్మ్స్ ఓకేనా? సో, ఇండియన్ నర్సింగ్ కౌన్సిలింగ్ అనేది మనకొక లైక్ ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేసిరన్నట్టు. సో, యాస్ పర్ దట్ నోటిఫికేషన్ నర్సింగ్ సర్వీసెస్ దేనికి గూడా అప్పర్ ఏజ్ లిమిట్ ఉండొద్దు అని చెప్పిర్రు. సో, దట్ అప్పర్ ఏజ్ లిమిట్ జీఎన్ఎంకి లేదు, బీఎస్సీకి లేదు. ఓకేనా? సో, ఇది అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలని చెప్పి చేసినాం. ఆ వీడియో ఒకసారి చెక్ జేయరి. బీఎస్సీ నర్సింగ్ వాళ్ళది. ఆ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళ అప్లికేషన్ ఏదైతే పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళ అప్లికేషన్ కూడా సేమ్ అయితే ఉంటదన్నట్టు. బీఎస్సీ నర్సింగ్ అండ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ అప్లికేషన్ సేమ్ ఉంటది. ఒకసారి అది చూసుకొని చేయండి. ఒకవేళ నీడ్ ఉన్న సిట్యుయేషన్ లోపల నాకు కింద అప్లికేషన్ అని చెప్పి కామెంట్ జేయరి. నేను వీడియో చేస్తా. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్.